హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరివేపాకు చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి. సో నేను ఎలా స్టోర్ చేస్తానో ఈరోజు మీకు ఒక 3 టిప్స్ చూపిస్తాను. సో మీరు కూడా ఫాలో అయితే కరివేపాకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా మరి టిప్స్ చూసేస్తారా. సో ఫస్ట్ వచ్చేసి కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకోండి. కరివేపాకుని వాష్ చేయడం వల్ల దాని మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. సో ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా సో మరీ ఎక్కువ కాకుండా పైన లైట్గా ఇలా తుడుచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలండి. సో చూసారు కదా, నేను 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి తీసుకొచ్చాను. సో 5 to 10 మినిట్స్ పెట్టుకోండి. సో లైట్గా అది తడి లేకుండా ఆరిపోతుంది కరివేపాకు. లేదు అంటే ఒక 10 మినిట్స్ ఎండ్లో ఉంచినా పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక్కొక్కటి తీసేసుకోండి. సో ఇలా ఒక్కొక్క రెమ్మని సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఈక్వల్గా పెట్టుకొని చివర్లు కట్ చేసేయండి ఈక్వల్గా. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కరివేపాకు పెట్టి ఇలా వ్రాప్ చేసుకోండి. వాటిని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. సో ఇలా చేయడం వల్ల కరివేపాకు అన్నది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో కరివేపాకు రెమ్మలన్నిటినీ కూడా సపరేట్ చేసుకొని వీటిని సేమ్ ఈక్వల్గా పెట్టుకొని చివర్లు కట్ చేసేసి ఇప్పుడు వీటిని మనం సిల్వర్ ఫాయిల్లో ర్యాప్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి. సో ఇందాక ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. సో ఇప్పుడు వీటిని చూసారు కదా, ఈక్వల్గా కట్ చేసుకొని ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ తీసుకొని వ్రాప్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల కరివేపాకు పాడవకుండా నెల రోజుల వరకు తాజాగా ఉంటుందండి. సో ఒక్కసారి ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా కరివేపాకు అన్నది తాజాగా ఉంటుంది. సో ఇక్కడ మాకు కరివేపాకు దొరకదని నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో ఈ కరివేపాకు మా వారు ఆఫీస్ నుంచి తెచ్చుతూ ఉంటారు. సో నేను 1 మంత్ వరకు స్టోర్ చేసుకుంటాను ఇలానే. సో ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది కరివేపాకు, అందుకని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను, ఎక్కువ రోజులు ఉంటుందండి. సో ఇంకా లాస్ట్ టిప్ చూసేయండి. ఇప్పుడు ఆకులన్నిటిని ఇలా తీసేసుకోండి. సో ఆకులన్నిటిని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో థర్డ్ టిప్ ఏంటి అంటే మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక 1 మినిట్ పెట్టుకోండి, లేదంటే నేను చూపిస్తున్న విధంగా చేయండి. సో ఇలా ఆకులు ఉన్నాయి కదండి, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. సో కొన్ని వాటిలో ఆకులు పాడైపోతాయి. సో అలాంటివన్నీ తీసేయండి. సో ఇప్పుడు వీటిని స్టవ్ మీద కడాయి పెట్టి లైట్గా ఒక 30 to 40 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో ఒక్కసారి ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. సో మీకు నచ్చితే కరివేపాకుని మనం వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదా. సో ఎక్కడైనా తడిగా ఉంటే ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ తడి అంతా పోతుంది. సో లేదు అంటే ఎండ్లో పెట్టుకుంటే ఏంటి అంటే డ్రై అయిపోతుందండి ఎక్కువ. సో అలా కూడా బాగానే ఉంటుంది కరివేపాకు, అలా కూడా స్టోర్ ఉంటుంది. సో ఇలా అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ కరివేపాకుని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి. సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో నేను ఇలా ఇందులో వేసేసుకుంటున్నానండి, ఇలా ప్లాస్టిక్ బాటిల్లో. లేదు అంటే మీరు ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటే కిందన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కరివేపాకుని స్టోర్ చేసుకోండి. సో నేను ఇందాక ఫస్ట్ చూపించిన 2 టిప్స్ ఏంటి అంటే నేను అవి అలా వదిలేస్తానండి. సో అవి ఎక్కువ రోజులు ఉంటాయి కదా. సో మనం వ్రాప్ చేసుకున్నాం కదా టిష్యూ పేపర్ అండ్ సిల్వర్ ఫాయిల్, అవి ఎక్కువ రోజులు ఉంటాయి. సో నేను అవి ఓపెన్ చేయను, ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి ఇలా నేను వేసుకుంటున్నాను ఇందులో. సో ఇలా నేను కరివేపాకుని స్టోర్ చేసుకుంటానండి. సో ఇది రెగ్యులర్ యూస్కి అవి అలా ఉంచుతాను, ఇవి అయిపోయిన తర్వాత అవి యూజ్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye guys, take care.